శంభో శంకర నమ శివాయ హర హర సాంబ శివాయ శివ 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 మహాదేవ శివ శివ హర హర శివ శివ హర హర శివ హర హర శంభో శంకర సాంబ శివాయ దేవా దేవా లుక్ మాతో అదిరిపోయింది కానీ అరుపులే సినిమా చూశాను సినిమాకి కన్నప్ప సినిమాకి 1000 కోట్లు వచ్చింది 1000 కోట్లు వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ ఐ యామ్ ప్రభాస్ ఫ్యాన్ కాకపోతే ఈ రోజు కన్నప్ప ఫ్యాన్ కన్నప్ప అంటే ఎవరో తెలుసా ఒక గిరిజనుడు కండ్లతోటి చూస్తున్న పరమశివుడు అర్థమైందే పరమశివునికి ఆయన కంటిని దానం చేసిండు అంటే ఒకసారి ఆలోచన చేయాలి దేవుడు లేడు అని చాలా మంది అంటారు అలాంటి వాళ్ళకు ఈ సినిమా చెంపపెట్టు లాంటిది ఒక్కరు చెప్తున్నా ప్రభాస్ అన్న కోసం ఈ మూవీ చూసిన కానీ తర్వాత విష్ణు అన్న యాక్టింగ్ చూసి నేను ఫ్యాన్ అయిపోయినా ప్రభాస్ అన్న ఒక డైలాగ్ చెప్తాడు ఏంది తెలుసా ఈ పెద్దోళ్ళందరికీ నేనే పెద్ద అంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ కే కాదు ప్రపంచంలో ఉన్న ఎన్ని థియేటర్లు ఉన్నాయో అన్ని థియేటర్లకు కాదు అన్ని ఇండస్ట్రీలకు మొత్తం నేనే పెద్ద అని చెప్పేసి చెప్తున్నాడు చూడు అది నాకు చాలా గర్వంగా ఉంది ఇంకొకటి మోహన్ బాబు గారు నీతికి నిజాయితీకి మారు పేరు ఆయన ఇంకోటి మంచు విష్ణు అన్న వాళ్ళు కల్మాసమేరు కానీ వాళ్ళు ఏంటంటే ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం అలాంటి వాళ్ళని కొంతమంది ఏం చేస్తున్నారంటే తొక్కి పడేయాలని అవి చేస్తున్నారు కదా ఈ సినిమా కన్నప్ప చూడండి చూసి ఒక్కసారి తొక్కాలనుకున్నారు చూడండి సనాతన ధర్మం అంటే ఏంటో కన్నప్ప చూడరా పై తెలుస్తుంది ధర్మం గురించి చెప్పడం కాదు మూవీ చూడండి ప్రభాస్ అన్నని చూసి చెప్తున్నా ఈ మూవీకి వచ్చే ప్రతి రూపాయి మా ప్రభాస్ అన్నని చెప్తున్నా బరాబర్ ప్రభాస్ అన్న ఉన్నందుకే సినిమా హిట్ అండ్ 1000 కోట్లు కొడుతుందా లేదా అనేది నాకు తెలియదు ఈ రోజు ఓపెనింగ్ 200 కోట్లు పక్కా కొడుతుందని రాసి పెట్టుకోండి నేను చెప్తున్నా చోటలో ఉన్నాడు దేవుణ్ణి నమ్మాలి మంచు విష్ణు అంటే ఎవరు అనుకున్నారు మంచు ఒకరు చెప్తున్నా మోహన్ బాబు గారు శివయ్యకు పెద్ద ఫ్యాన్ శివయ్య అంటే ఎవరు దేవుడు ఆయన దేవుడే ఆయన ఏకంగా చెప్తున్నా నిజాయితీ పరుడైన మోహన్ బాబు వాళ్ళకు రియల్ సినిమా అంటే ఇదే వాళ్ళ ఇంటి సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడండి అయ్యా స్వామి ఎందుకు చెప్తున్నా అంటే దేవుళ్ళు లేరు అని కొట్టుకొస్తుండ్రు అన్న కన్నప్ప సినిమా చూసిన చాలా బాగుంది కళ్ళు మూసుకొని ఇళ్లలో కూర్చొని ట్రోల్ చేసుకుంటూ కూర్చుంటే మీ బతుకులో ట్రోలర్ లాగానే ఉంటే సంకనాగిపోతాయి థియేటర్కి వచ్చి సినిమా చూసి హ్యాపీగా మీరు ఏమైనా చేసేసుకోండి సినిమా అయితే చాలా బాగా అనిపించేస్తుంది వండర్ఫుల్ మూవీ రుద్రుడి పాత్ర సినిమాకి టోటల్ టర్నింగ్ తీసుకొచ్చేస్తుంది అలాగే మోహన్ లాల్ గారి పాత్ర కూడా ఒక గొప్ప టర్నింగ్ సినిమాకి రొమాంటిక్ అంటున్నారు అరే భయ్ రొమాంటిక్ అని కంటారు బాబు సరసాలు అండి హ్యాపీగా ఉన్నాయి ప్రతి జీవితంలో ఉండేటి సరసాలు హ్యాపీగా అనిపించేస్తుంది వల్గారిటీ లేదు బూత్ లేదు వైలెన్స్ లేదు చాలా బాగుంటుంది ప్రతి పాత్ర బాగా అనిపించేస్తుంది శరత్ కుమార్ గారి పాత్ర సినిమాకి ఒక ఆయువు పట్టు ఎమోషనల్గా కనెక్ట్ అవుతూ ఉంటుంది చాలా బాగా అనిపించేస్తుంది పాటలు బాగున్నాయి సిచ్యువేషన్ సాంగ్స్ బాగున్నాయి డివోషనల్ సాంగ్స్ బాగున్నాయి రాయి అనుకుంటూ రాయితో కొట్టేవాడిని అదే రాయికి మొక్కేలా చేసేవాడు రుద్రుడు ఎలా చేశాడని తెలుసుకోవాలంటే తెలుస్తుంది ద్వాపర యుగం కలియుగం గురించి చూపించారు తిన్నడెవరు అర్జునుడు ఎవరు కన్నప్ప ఎవరు తెలుసుకోవాలంటే సినిమా చూడండి వండర్ఫుల్ మూవీ సరసాలు ఉన్నాయి హ్యాపీగా చూడొచ్చు ఫ్యామిలీతో చూడొచ్చు అలాగే స్టార్టింగ్ ఇద్దరు పెద్ద కూతురులతో సాంగ్ సినిమా స్టార్ట్ అవుద్ది చాలా ప్రభాస్ పాత్ర సినిమాకి ఆయుపట్టు అనుకోవాలి ఆయననే ఈ రాయి తీసుకొని రాయికి కొట్టేవాడిని కన్నప్పగా ఎలా మారుతాడు శివభక్తుడిగా ఎలా మారుతారు అనేది మెయిన్ పాయింట్ అనమాట వండర్ఫుల్ మూవీ చాలా బాగా అనిపించేస్తాయి నో బూత్ నో వల్గారిటీ నో వైలెన్స్ హ్యాపీగా వచ్చి ఫ్యామిలీతో చిన్న పిల్ల పెద్ద అందరితో వచ్చాడు మంచి మనోజ్ పెద్ద కూతురు ఉన్నది చిన్న కూతురు ఉన్నది బాబు కూడా ఉన్నాడు వండర్ఫుల్ మూవీ చాలా బాగా ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే పండగ అనమాట దొరా అని ఒక చిన్న బిట్ చేశాను నా పేరు సౌమ్య కోయిల్ పిల్లై ఇలాంటి మూవీస్ కంపల్సరీగా రావాలి మనకని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు అందరూ కలిసి కూర్చొని చూసే మూవీ కన్నప్ప ఇలాంటి ఈ మూవీస్లో విష్ణు గారికి మోహన్ బాబు గారికి నేను చాలా కృతజ్ఞతగా ఉన్నాను నాకు ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చినందుకు 2 months నేను అక్కడే షూట్ చేశాను న్యూజిలాండ్లో దొరా అని ఒక క్యారెక్టర్ చేశాను ఒకటే చిన్న సింగిల్ డైలాగ్ ఇచ్చారు ఆ క్యారెక్టర్ నేను చేశానండి థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుందండి సినిమా ఇందులో యాక్ట్ చేశాను నేను హీరో గారి ఇంట్రొడక్షన్లో ఉంటాను నేను
ఈ హిస్టారికల్ ఫిల్మ్స్ ఇప్పుడు తరం పిల్లలకి అసలు నచ్చట్లేదు. ఎవరిని అడిగినా సరే సినిమా మొత్తం రొమాన్స్ తప్ప ఏం లేదు అంటారు. దీనిపైన లేదు భక్తి కూడా ఉందండి, భక్తి కూడా ఉంది. పిల్లలతో ఫ్యామిలీతో వచ్చి ఖచ్చితంగా సినిమా చూడొచ్చు. చాలా బాగుంది సినిమా. ఓకే, మొత్తంగా అసలు లోపల ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది మీకు సినిమాలో? అన్ని క్యారెక్టర్స్ చాలా చాలా సూపర్ గా ఉన్నాయండి. ఒకటి బాగుంది ఒకటి బాగాలేదని ఏం లేదు, అన్ని బాగున్నాయి. నేను ఒకటే సీన్ చేశానండి, చాలా చిన్న సీన్. యా, దొర అనే ఒక చిన్న సీన్ చేశాను. బట్ అది నాకు దొరకడం కూడా శివుని ఆజ్ఞ అనుకుంటాను. ఎందుకంటే ఈ మూవీలో చేయడం అనేది కూడా అదృష్టం ఉండాలి. ఇంకా న్యూజిలాండ్లో ఆ చలికి మేము ఎంత కష్టపడ్డామో, 2 నెలలు మేము చాలా కష్టపడ్డాము ఆ మూవీలో. సో అందరూ చూసి 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఈ మూవీ చాలా చాలా బాగుంది. పిల్లలకి కనిపించదండి, పిల్లలందరూ ఫస్ట్ హాఫ్ మొత్తం రొమాన్స్ ఉంది, సెకండ్ హాఫ్ మేము ప్రభాస్ కోసమే వచ్చామని చెప్పి లేదండి. రొమాన్స్ ఏమి ఎక్కడ కనిపించే. ట్రైబల్ వాళ్ళు ఎలా ఉంటారండి అలాగే చూపించారు, న్యాచురల్ గా ఉంది. రొమాన్స్ ఎక్కడా లేదు, బాగుంది సినిమా, బాగుంది. ఓకే, సాంగ్స్ పరంగా ఏ సాంగ్ నచ్చింది? అన్ని సాంగ్స్ బాగున్నాయి. శివయ్య సాంగ్ అయితే ఎక్స్ట్రాడినరీ అండి. ఓకే మేడం, సినిమా బాగుంది. కన్నప్ప క్యారెక్టర్ల మంచు విష్ణు కానీ, రుద్ర క్యారెక్టర్ల ప్రభాస్ యాక్షన్ కానీ బాగుంది. భక్తి భక్తి పారవశ్యంగానే ఉంది సినిమా. అందరు కూడా పిల్లలు పెద్దలు కలిసి చూడవలసిన సినిమా. ప్రభాస్ ఎంట్రీ అంటారా, ప్రభాస్ ఏ క్యారెక్టర్ చేసినా మైండ్ బ్లోయింగ్. ఈ కన్నప్పకి ఏమైనా చేంజెస్ ఉన్నాయా, లేకపోతే స్టోరీ పరంగా ఏమైనా చేంజెస్ ఉన్నాయా? స్టోరీ బాగుంది, అందరు కలిసి బాగుందండి. ఈ జనరేషన్ లో పిల్లలు చూడాల్సింది ఈ సినిమా. బాగుంది, ప్రభాస్ యాక్టింగ్ అంటారు, చెప్పనవసరం లేదు. ఈ మధ్యలో తీసిన కాలంలో ఏ సినిమా ఇచ్చినా ప్రభాస్ హిట్టే హిట్. శివుడికి అక్షయ్ కుమార్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగుందండి. అసలు అలా రక్తంతో వేయడం, కన్ను ఇవ్వడం, ఏ క్యారెక్టర్ కి అసలు లీనం. కాజల్ భక్తి పరవశంగానే ఉన్నారు, పార్వతి క్యారెక్టర్ కాబట్టి ఆమె డీసెంట్ గా బాగుంది. ప్రభాస్ గారి 10 నిమిషాలు లేదండి, 20 నిమిషాలు ఉంది. నేను రికార్డు కూడా చేశానండి. 20 మినిట్స్ ఉందండి. సాంగ్స్ మ్యూజిక్ ఎలా అనిపించింది? సినిమా చాలా బాగుంది. రేటింగ్ 3.5 ఇవ్వచ్చండి. మోహన్ బాబు యాక్టింగ్ మనకి భక్తి పారవశ్యంగా ఎట్లా చెప్పాలో అలా చెప్పాడు మనకి. మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, వాళ్ళందరికీ సమన్వయం చేయగలిగిన మూవీలో సమన్వయం చేయగలుగుతాడు మోహన్ బాబు కన్నా. మంచు విష్ణు మోహన్ బాబుని మించి చేశారు. బాగుందండి. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే మూవీ బాగుందండి. ఈ మధ్యలో నేను చూడలేదు ఇంత భక్తి. మూవీ ఎవరి గురించి చూడొచ్చు అంటే విష్ణు కోసం చూడొచ్చా, లేకపోతే ప్రభాస్ గురించి చూడొచ్చా? విష్ణు గురించి కూడా చూడొచ్చు, ప్రభాస్ గురించి చూడొచ్చు. భక్తి అంటే ఎలా ఉండాలన్నది ప్రభాస్ చెప్పాడు, భక్తి గురించి తెలుసుకున్నాక విష్ణు చెప్పాడు. మనం ఎట్లుండాలన్నది ప్రభాస్ వేల చెప్పిండు, విష్ణు వేల చెప్పారు. మూవీ గురించి చూడడానికి వచ్చిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు? పిల్లలకి పెద్దలకి అందరికీ చూడాల్సిన సినిమా. ఇక ఈ కాలంలో ఇదే బెస్ట్ సినిమా అని నేను చెప్పగలుగుతున్నాను. అంతే, ప్రభాస్ కోసం పోవచ్చు. భక్తి అని ఉండదు కానీ, కాకపోతే ప్రభాస్ వచ్చినాకనే సినిమా పైకి లేచింది అంతే. ప్రభాస్ కోసం పోవచ్చు అంతే, అంతే హైలైట్ అంతే.